అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పద్యం ఒక అర్థం మనం చెప్పుకుందాం. ఇది తిరుపతి వెంకట కవులు చెప్పిన పద్యం ఒక అర్థం. వారు ఒకసారి అవధానంలో లక్ష్మీ పార్వతి సంవాదం గురించి చాలా చమత్కారంగా ఇలా చెప్పారు. అదేమిటంటే, ఇంద్రుని భార్య పేరంటం చేసింది ఒకప్పుడు. దానికి పార్వతి లక్ష్మి వెళ్ళారు. పేరంటంలో ఇరువురూ కలిశారు. లోకంలో సమానంగా పూజించబడుతూ వీరాభిమానులు కలిగిన శివ కేశవుల భార్యలు కదా వీరు. అందుకని సహజంగా ఒకరిపై ఒకరికి అసూయ ఉంటుంది. తగాదా పెట్టుకోవాలి అనే లక్షణం ముందు డబ్బున్నవాడితోనే మొదలవుతుంది సుమా. అందుకే ముందు లక్ష్మీదేవియే మొదలుపెట్టింది. ఏం పార్వతి, బాగున్నావా? ఏం బాగుంటావులే, మీ ఆయన గంగాధరుడట కదా అంటే నీళ్ల కావేళ్ళు మోసుకొని బ్రతుకు గడుపుకుంటున్నారన్నమాట. వెంటనే పార్వతి, అవునమ్మా లక్ష్మి, పొట్టకూటి కోసం మా ఆయన నీళ్లు మోసే వేషం వేశాడే అనుకుందాం. తప్పే ఉంది, మీ ఆయన లేక 10 వేషాలు ఏమేలేగా. పైగా మీ ఆయన చేప వేషం, తాబేలు వేషం, వరాహ వేషం ఎన్నెన్నో వేశాట. చెప్పుకుంటే సిగ్గు కూడాను. అబ్బా చాలే ఊరుకో. ముసలి ఎద్దునెక్కి ముప్పొద్దులా ఊరేగే వాళ్ళు కూడా మమ్మల్ని ఆక్షేపించేవాళ్లే. మేమేం ఎద్దునెక్కితే మీరు గద్దనెక్కారు, పెద్ద తేడా ఏముంది? ఒక రకంగా చూస్తే గద్ద కంటే ఎద్దేనయం. ఇష్టం లేనప్పుడు దిగిపోవచ్చు. గద్దనెక్కామంటే అది ఎక్కడ ఎబ్బితే అక్కడే దిగాలి మనం. పార్వతి, మీ ఆయన తైతెక్కలాడతాడు కదా సాయంత్రం వేసరికి. అవును లక్ష్మి, మా ఆయన ప్రతిరోజు సాయంత్రం తాండం ఆడుతుంటే మీ ఆయన వెనకాల మధ్యలో వాయిస్తాడు కదా. మీది ఉత్త వెనక హంగే, మాది ముందు ధైర్యంగా చేసే ప్రదర్శన. మేమే గొప్పవాళ్ళని తెలుసా. ఇహ ఊరుకో, వాదించావు కానీ వల్లకాట్లో కాపురం చేసే నువ్వు కూడా మాట్లాడేవాడమే. అవును, మేము వల్లకాట్లోనే కాపురం చేస్తున్నాం. తప్పే ఉంది. వల్లకాటికి రోజుకి 2 శవాలన్నా వస్తాయి కనీసం. వాటికి కూడా 10 మందన్నా వస్తారు. కర్మకాండలు చేసి అలసిపోయిన వారికి దాహం వేస్తుంది, మా ఇంటికి వస్తారు. మంచి నీళ్ళు ఇస్తే తాగుతారు, సంతోషించి వెళతారు. ఇల్లంటే పిల్లాజల్లతో వచ్చిపోయే అతిథులతో కళకళలాడుతూ ఉండాలి. అంతేగాని మీ నివాసం ఉంది, ఎందుకు ఎవ్వరూ రావడానికి కూడా లేకుండా నడిసంద్రంలో ఉంటారు నువ్వు మీ ఆయన. అక్కడికి ఒక్క పిట్ట రాదు. అడపా వచ్చేవాడు కూడా ఆ నారదుడు ఒక్కడే. ఆయన కూడా ఎప్పుడు శుభవార్తలు తీసుకొచ్చిన పాపాన పోలే నాకు తెలిసి. ఎప్పుడు వచ్చినా భూలోకం బద్దలైపోతుందంటూ కంగారు పెట్టే వార్తలు చెప్పి స్వామి అవతరించు అని అడగడానికే వస్తుంటాడు. ఇవన్నీ తూకం వేసి చూస్తే సర్వ విధాల మీ ఇంటికంటే మా ఇల్లే నేసుమా. ఈ సమర్థింపులకేంలే. ఇంతకీ మీ ఆయన ఆదిభిక్షు అని విన్నాను. ఇవాళ ఎక్కడికి వెళ్ళారు భిక్షకి? లక్ష్మి, అవును నిజంగానే మా ఆయన భిక్షకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో చెప్పనా? బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాట, అక్కడికి వెళ్ళాడు. ఎంతో కొంత భూమి దానం అడుగుదామని. ఈ రకంగా ఈ మాట వేడివేడిగా వడ్డించేసరికి లక్ష్మీదేవికి మాట రాలే. మాటకు మాట చెప్పేసరికి నిజానికి బలిని భూదానం అడిగినవాడు విష్ణువు కానీ శివుడు కాదు కదా. ఆ మాటకొస్తే శివునికి భిక్షువుడన్న పేరు స్థిరపడింది కానీ ఆయన ఎవరింటికి వెళ్ళి భిక్షాటన చేసినట్టు సాక్ష్యమే లేదు. నిజానికి ఆయన భిక్ష అడిగేది సాక్షాత్తు అన్నపూర్ణాదేవిని మాత్రమే. భార్యని అన్నం పెట్టమని అడిగితే ఆ తప్పే ఉంది? మనమంతా కూడా రోజు చేసే పని అదే కదా. ఈ పద్యం కేవలం వాదోపవాదాలకు సంబంధించింది మాత్రమే కాదు. ఇందులో సంభాషణ నైపుణ్యం, సానుకూలంగా మాట్లాడే ఆలోచించడం మొదలైన అంశాలన్నీ కూడా ఉన్నాయి. ముందు మనకున్న దాంతో మనం సంతృప్తి పడాలి. ఎదుటివారి విలాసాలను చూసి అసూయ పడకూడదు. ఒకవేళ మనకంటే ధనవంతులు మనమని లోకు కట్టి మాట్లాడితే మాటకు మాట ధీటుగా సమాధానం చెప్పాలి, అంతేకాని డీలా పడిపోకూడదు. అది ఈ పద్యం అందించే సందేశం సుమా.